ఈ లైఫ్లో మీకు నచ్చిన అమ్మాయిని మీరు గెలుచుకోవాలన్నా, లేదా ఒకవేళ మీకు పెళ్ళి అయిపోయినా మీ భార్యని మీరు గెలుచుకోవాలన్నా కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. దీంట్లో 2 విషయాలు ఇంపార్టెంట్గా ఉండాలి: లిజనింగ్ స్కిల్స్ అండ్ ఎంపతి. ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ లా మన నుంచి మాటలు రావడమే కాదు, ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి, ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది, ఆ అమ్మాయితో నీ లైఫ్ని ఎలా చూద్దాం అనుకుంటుంది, ఆ అమ్మాయి కెరియర్ గోల్స్ ఏంటి, అంబిషన్స్ ఏంటి. ఎందుకంటే లైఫ్ అంతా నువ్వు ఒక్కడవే కాదు కదా, ఆ అమ్మాయి కూడా కలిస్తేనే నువ్వు ఆ రిలేషన్షిప్ ఒకవేళ సాలిడిఫై అయితే. సో ఫస్ట్ ఆ అమ్మాయి పక్కన కూర్చొని జాగ్రత్తగా వినేసేయండి. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మీకు ఎక్కడ లేని ఓపిక వచ్చి మీరు బోరు కొట్టకుండా వినడం ఇస్ అన్ ఆర్ట్. బీ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇన్హెరెంట్గానే మనలో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది. మనమే మొత్తం అని ఫీల్ అవుతాం. దానికి పైగా ఒక రిలేషన్షిప్లో అమ్మాయి కన్నా అబ్బాయి నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో నీకు తెలియకుండా సబ్ కాన్షియస్గానే సినిమాలు చూసి ఇక్కడ చూసి అది చూసి ఈ 2 క్లబ్ అయితే చాలా డేంజరస్ కాంబినేషన్. అది నీకు ఏ అమ్మాయి పడదు, ఒకవేళ పడినా కూడా ఎక్కువ కాలం ఉండదు. నువ్వు ఇది అని తెలుసుకుంటే తక్షణం వదిలేసి వెళ్ళిపోతుంది. లేదా ఒకవేళ మీరు మ్యారీడ్ రిలేషన్షిప్స్లో ఉంటే ఆ కెమిస్ట్రీ అనేది కుదరట్లేదని నీకు అనిపిస్తుంటే దానికి రీజనింగ్ ఇదే.